హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రేపు ఒక్కరోజే బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్న 10 ఫిల్మ్స్. ఫ్లాప్స్ లో కూడా తగ్గిన నితిన్ మార్కెట్. ముత్తు తర్వాత జపాన్ లో రిలీజ్ అవుతున్న మరో సౌత్ ఫిల్మ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టఫీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. అప్కమింగ్ సినిమాల్లో యాంటిసిపేటెడ్ లిస్ట్ లో ఉన్న మూవీ హిట్ 3 సమ్మర్ లో మినిమం స్టఫ్ ఇవ్వబోతుందని ఆడియన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ప్రేమ విలువ అనే ఫస్ట్ సాంగ్ ఈ మార్చి 24న రిలీజ్ కానుంది. ఇలాంటి సినిమాల్లో సాంగ్స్ లేకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ సాంగ్ హిట్ అయిందంటే అది అడిషనల్ అడ్వాంటేజ్ అవడం పక్కా. ఇక మరోపక్క ఎవడే సుబ్రహ్మణ్యం రేపు రిలీజ్ అవుతూ ఉండగా టీజర్ అయితే ఈ రోజే రిలీజ్ చేశారు. టీజర్ కంటే ట్రైలర్ నే డైరెక్ట్ గా రిలీజ్ చేస్తుంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది. ప్రెజెంట్ బుకింగ్స్ కూడా అనుకున్న రేంజ్ లో అయితే లేవు. విక్రమ్ వీరధీర సూర సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎప్పుడు లేనిది ఈ సినిమా తన ఫ్యాన్స్ కి అంకితం అంటూ ఫస్ట్ 10 minutes అసలు మిస్ కావద్దని బలగుద్ది మరీ చెప్తున్నాడు. అసలు అంతలా మూవీలో ఏముందో, ఎలాంటి ఫ్యాన్ స్టఫ్ ఉందో తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అందులోనూ పార్ట్ 1 కాకుండా పార్ట్ 2 ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. నితిన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా ఇష్క తర్వాత తన మార్కెట్ ఎప్పుడూ డౌన్ కాలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూస్ వచ్చిన తర్వాత కూడా బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా జరుగుతూ వచ్చింది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లాక్డౌన్ టైంలో వచ్చిన చెక్ రంగ్ దే సినిమాలకైనా అండ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూస్ తర్వాత వస్తున్న రాబ్ నోట్ సినిమాకైనా బిజినెస్ 20 నుంచి 30 కోట్ల మధ్య జరిగింది తప్ప అంతకంటే తక్కువ ఎప్పుడూ జరగలేదు. అండ్ ఈ సినిమా కూడా బిజినెస్ 25 కోట్లు దాటింది. సో మినిమం బ్లాక్ బస్టర్ అవ్వాలంటే 40 కోట్లు కలెక్ట్ చేయక తప్పదు. అండ్ తనతో పాటు రేస్ లో ఉన్న చాలా మంది హీరోల సినిమాలు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ మార్కెట్ 10 కోట్లకి పడడం కూడా చూసాం. బట్ నితిన్ మార్కెట్ మాత్రం ఎప్పుడూ పడిపోలేదు. కల్ సినిమాలు ఇచ్చిన హీరోలందరికీ ఆ క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక ఈ మూవీ మార్చి 28న రిలీజ్ అవుతూ ఉండగా మూవీలో హిట్ అయిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ సినిమా నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్. చావా టికెట్ ప్రైజెస్ తగ్గనున్నాయి. బాక్సాఫీస్ రన్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉండడంతో ఈ ఫ్రైడే నుంచి 99 రూపీస్ కి టికెట్ పెట్టబోతుంది మూవీ టీమ్. జపాన్ ఆడియన్స్ కి ముత్తు సినిమా ఎంత స్పెషల్ ఆ సినిమా రీ రిలీజ్ కొంటే చెప్తుంది. అక్కడి సినిమాల నెంబర్స్ ని కూడా రీ రిలీజెస్ తో లేపేస్తూ టాప్ లిస్ట్ కి వెళ్ళింది ఆ ఫిల్మ్. అండ్ తర్వాత సౌత్ నుంచి ఒక సినిమా రీ రిలీజ్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా KGF సిరీస్. లాస్ట్ టైం పార్ట్ 1, 2 జపాన్ లో రిలీజ్ అవగా అప్పట్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అండ్ ఇప్పుడు మరోసారి థియేటర్స్ లోకి రావడానికి రెడీ అయింది. మరి ఇప్పుడు ఎలాంటి నెంబర్స్ తెచ్చుకుంటుందో చూడాలి. రేపు తెలుగులో దాదాపు 10కి పైగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో పెళ్లికనే ప్రసాద్, షణ్ముఖ అండ్ కిస్ కిస్ కిసిక్కి లాంటి నోటెడ్ సినిమాలతో పాటు స్నోవీ లరిస్తే వంటి సినిమాలు కూడా ఉన్నాయి. అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం సలార్ వంటి రీ రిలీజెస్ తో కలుపుకుంటూ ఓవరాల్ గా 10కి పైగా రిలీజెస్ అయితే ఉన్నాయి. అండ్ వీటిలో ఎవడే సుబ్రహ్మణ్యం బుకింగ్ స్టైల్ గా ఉండగా సలార్ కి ఇప్పటివరకు 85,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అండ్ గ్రాస్ అయితే ఇప్పటికే 1.5 కోట్ల మార్క్ అయితే దాటింది. సో మ్యాట్నీస్ పడే టైంకే 2 కోట్ల మార్క్ అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఆఫ్లైన్ టికెట్ సేల్ బాగుంటే 3 కోట్ల మార్క్ ని డే 1 ఈజీగా దాటిస్తుంది సలార్ ఫిలిం. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఒక 2 టీజర్స్ అయితే రెడీ అయ్యాయి. అవే ఓజీ అండ్ రాజాసాబ్ టీజర్స్. రాజాసాబ్ టీజర్ పై వర్క్ ఇప్పటికే లాస్ట్ స్టేజ్ లో ఉండగా ఉగాది ఆర్ ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. అలానే ఓజీ టీజర్ కూడా ప్రెజెంట్ టీజర్ పై వర్క్ జరుగుతూ ఉండగా 2 years బ్యాక్ రిలీజ్ అయిన గ్లిమ్స్ సోషల్ మీడియాని ఎలా షేక్ చేసిందో మనం చూసాం. ఇప్పుడు దాన్ని మించి ఉండేలా చూసుకుంటుంది మూవీ టీం. అయితే ఈ 2 టీజర్ల టార్గెట్ వచ్చేసి ఉగాది ఫెస్టివల్. మిస్ అయిన ఏప్రిల్ లో ఖచ్చితంగా వస్తాయి. అలవైకుంఠపురంలో టీఆర్పీని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు. మళ్ళీ కరోనా వచ్చి లాక్డౌన్ టైంలో ఏదైనా పెద్ద సినిమా పడితే తప్ప. ఈ మైండ్ సెట్ కి ఇప్పటికే చాలా మంది వచ్చేశారు. బట్ ఇప్పుడు తన రికార్డ్స్ ని తనే బ్రేక్ చేయడానికి రెడీ అయ్యాడు అల్లు అర్జున్. పుష్ప 2 నార్త్ లో స్టిల్ సింగిల్ థియేటర్స్ లో ఇప్పటికీ రన్ అవుతూ ఉండగా స్మాల్ స్క్రీన్ పై రావడానికి రెడీ అయింది ఈ ఫిల్మ్. ఏప్రిల్ 13న టెలికాస్ట్ అయ్యే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. తెలుగులో స్టార్ మాలో, మలయాళంలో ఏషియన్ నెట్ లో అండ్ కన్నడలో స్టార్ కన్నడలో టెలికాస్ట్ అవడానికి రెడీ అవుతూ ఉండగా తమిళ్లో విజయ్ టీవీలో మండే టెలికాస్ట్ అవడానికి రెడీ అయింది ఈ ఫిల్మ్. ద వెరీ నెక్స్ట్ డే లాక్డౌన్ టైం కాబట్టి అలవైకుంఠపురంలో 29.4 టీఆర్పీ అయితే తెచ్చుకుంది. బట్ ఇప్పుడు లాక్డౌన్ టైం కాకపోయినా కూడా 20కి పైగా టీఆర్పీ తెచ్చుకోవడానికి రెడీ అయింది పుష్ప 2. అసలు టాలీవుడ్ 20 టీఆర్పీ చూసి చాలా ఇయర్స్ అయింది. IPL మ్యాచెస్ అండ్ అదర్ మూవీస్ ఇంపాక్ట్ ఏవి లేకపోతే పుష్ప 2 టీఆర్పీ ఖచ్చితంగా 20 అందుకోవడం పక్కా. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సలార్ డే 1 ఎంత నెంబర్ పెడుతుందో, పుష్ప 2 ఎంత టీఆర్పీ తెచ్చుకుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.